చేయగరండి రండి రండి ప్రార్థన చేయగరండి. స్వరూపుడు సద్గుణశీలుడు మమతలు పంచిన స్నేహస్వరూపుడు శాంతిదాపనలో కారుణ్యధాముడు సేవా కార్యములో జ్యోతులు వెలిగిన వేళ పూలు పూసిన వేళ జీవన పూజా వేళ ప్రభునకు స్వాగతమియా రండి రండి అర్చన చేయగరండి రండి రండి ప్రార్థన చేయగరండి క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి దీపావళి పూజలు ఈ ఉద్దేశాల కోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాం. హైదరాబాద్ అగ్రపీఠం సికింద్రాబాద్ విచారణ దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిదాతలు అల్లం రాజారెడ్డి రోజమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు, దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు, ముని మనవరాళ్లకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని ఎల్లప్పుడూ దేవుని కాపుదల ఉండాలని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజలతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమములు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నవి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. గుంటూరు మేత్రాసనం గోరెంట్ల విచారణ మార్నేని సరోజిని కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా మార్నేని బల్తారాజు, తాడికొండ లక్ష్మీదేవి, మార్నేని శౌరయ్య, తామసమ్మ, ఆనందరావు, జోజే ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూర్లని శ్రీకాంత్, శిరీష, కార్మెల్ శౌర్య, మరియా ఆనంద్, శ్రీనివాసరావు, హృదయ మేరీ, జోష్న, కార్మెల్ భావన, లూద్దు శశిరేఖ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం ఇబ్రహీంపట్నం విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న సందీపాము దేవ్ సునీల్ ప్రసాద్కు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపు నెరవేరాలని, గడిచిన కాలమంతా కాచి కాపాడినందులకు కృతజ్ఞత బలిపూజ సందీపాము నిర్మల, యోహాను, శ్రావణి, ఆక్షానోవా సమర్పిస్తున్నారు. కోపెల్లె మరియమ్మకు ఆయురారోగ్యములు దయచేయమని దేవుడు చేసిన మేలు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశం కూడా జోడించి ఈ దివ్య బలి పూజలు భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు మొదటి పట్టణంలో క్రీస్తు ప్రభు మనందరినీ కూడా ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి వాత్సల్యముతో మృదువుగా సాత్వికులుగా మెలగాలని తెలియజేస్తున్నారు. మరి
సువార్త పట్టణంలో చూసుకున్నట్లయితే క్రీస్తు ప్రభు నీటిపై నడిచెట్టును మనము చూస్తున్నాము. ఇక్కడ క్రీస్తు ప్రభు మనందరికి ఇచ్చే అభయం ఏమిటంటే, ధైర్యము వహింపుడు, నేను సర్వదా మీతో ఉన్నాను, నేనే కదా, మీరెందుకు భయపడుచున్నారని శిష్యులను ఊరటించారు. మరి ప్రియ సహోదర సహోదరి, క్రీస్తు ప్రభు మన దైనందిన జీవితంలో ఎప్పుడూ కూడా మన వెన్నంటి ఉంటున్నారు. ఆ ప్రభుడు మన ఎల్లప్పుడూ కూడా స్మరించాలి, స్తుతించాలి, ఆరాధించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, పవిత్రమైన ఈ దివ్య సాంగ్యంలో పాల్గొంటున్న మనందరము కూడా ఒక్కసారి ఆ దేవాతి దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపములు గుర్తు తెచ్చుకొని వాటన్నిటి కొరకు ఈ దివ్య బలి పూజలో పాప మన్నింపును వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొంచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనను నిత్య జీవితములకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదెము. సర్వశక్తి గల ఓ సర్వేశ్వరా, లోకరక్షణ నిమిత్తము నీకేక కుమారుని నూతన స్వర్గపు జ్యోతి వలె ఈ లోకమునకు పంపితివి. ఆ జ్యోతిని మా హృదయమునందు ప్రకాశింపచేసి సుస్థిరమైన నీ శాంతి సమాధానములను మమ్ము పాత్రులను చేయుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువు నీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మనము ఒకరి ఎడల ఒకరము ప్రేమ కలవారమైనచో దేవుడు మనయందు ఉండును. మొదటి పఠనము పునీత యోహాను రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 11వ వచనం నుంచి 18వ వచనముల వరకు. ప్రియమిత్రులారా, దేవుడు మనలను ఇంతగా ప్రేమించినచో మనము తప్పక ఒకరి ఎడల ఒకరము ప్రేమ గలవారమై ఉండవలెను. దేవుని ఎవరునూ ఎన్నడూను చూడలేదు. మనము ఒకరి ఎడల ఒకరము ప్రేమ కలవారమైనచో దేవుడు మనయందు ఉండును. ఆయన ప్రేమ మనయందు పరిపూర్ణమగును. ఆయన తన ఆత్మను మనకు వసుకుట వలన మనము దేవుని యందు, దేవుడు మనయందును ఉండుట మనకు రూఢి అగుచున్నది. లోకరక్షకునిగా దేవుడు తన కుమారుని పంపిననుట మనము చూచితిమి, సాక్ష్యమిచ్చితిమి. యేసు దేవుని పుత్రుడని ఏ వ్యక్తి అయినా ఒప్పుకొననిచో వాని యందు దేవుడు, దేవుని యందు అతడు ఉందురు. దేవునకు మనపై గల ప్రేమ మనకు తెలియను, దానిని మనము విశ్వసింతుము. దేవుడు ప్రేమ స్వరూపుడు. ఏ వ్యక్తి ప్రేమమయుడై జీవించును అతడు దేవుని యందును, దేవుడు అతని యందును ఉందురు. తీర్పు రోజున మనము ధైర్యముతో ఉండునట్లు దైవ ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఏలైనా ఆయన
ఎట్టి వాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము. ప్రేమయందు భయము ఉండదు. పరిపూర్ణ ప్రేమ భయమును తరిమివేయును. భయమును దానికి శిక్షతో సంబంధము కలదు. కనుక భయపడువాడు ఇంకనూ ప్రేమయందు పరిపూర్ణుడు కాలేదు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరూ. ప్రభువా, ప్రభువా, జాతులెల్లా నిన్ను ఆరాధించును. జాతులెల్లా నిన్ను ఆరాధించును. దేవా, రాజుకు నీ ధర్మమును ప్రసాదింపుము. రాకుమారునికి నీ న్యాయమును దయచేయుము. అప్పుడతడు నీ ప్రజలను నీతియుక్తముగా పాలించును, పేదలను న్యాయసమ్మతముగా ఏలును. అందరూ. ప్రభువా, జాతులెల్లా నిన్ను ఆరాధించును. ప్రభువా, జాతులెల్లా నిన్ను ఆరాధించును. తార్షిస్సు రాజులు ద్వీపముల నృపులు కప్పము కట్టుదురు. షేబ సేబ పాలకులు కానుకలు కొనివత్తురు. అందరూ. ప్రభువా, జాతులెల్లా నిన్ను ఆరాధింతురు. ప్రభువా, జాతులెల్లా నిన్ను ఆరాధింతురు. అతడు మనకు మొరపెట్టుకొనిన పేదలను రక్షించును. దిక్కు మొక్కు లేని దీనులను కాపాడును. దరిద్రులను నిస్సహాయులను దయతో చూచును. అక్కరలో ఉన్న వారిని ఆదుకొనును. అందరూ. ప్రభువా, జాతులెల్లా నిన్ను ఆరాధించును. ప్రభువా, జాతులెల్లా నిన్ను ఆరాధించును. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 6వ అధ్యాయము వచనములు 45వ వచనం నుండి 52వ వచనం వరకు. పిమ్మట యేసు తాను ఆ జనసమూహమును పంపివేయనంతలో శిష్యులు ఒక పడవనెక్కి ఆవలి తీరమందలి బెత్సాయిదా పురమును చేరవలెనని చెప్పెను. వారిని పంపిన పిదప ప్రార్థించుటకై యేసు పర్వత ప్రాంతమునకు వెళ్ళెను. సాయం సమయమునకు ఆ పడవ సరస్సు మధ్యకు చేరెను. యేసు మాత్రము సరస్సు తీరముననే ఉండెను. గాలి ఎదురుగా బీచుచుండడిచే పడవ నడుపటి యందు శిష్యుల మిక్కిలి శ్రమపడుటను ఆయన చూచెను. వేకువ జామున ఆయన వారిని దాటిపోవలెనని నీటిపై నడుచుచు వారి చెంతకు వచ్చెను. అట్లు సముద్రంపై నడిచి వచ్చు యేసును చూచి భూతమని తలంచి వారు కేకలు వేసిరి. ఏలైనా వారు ఆయన్ని చూచి కలవరపడిరి. వెంటనే ఆయన వారిని పలకరించుచు, ధైర్యము వహింపుడు, నేనే కదా, భయపడకుడు అనెను. అంతటా ఆయన వారి పడవెక్కగా ఆ పెనుగాలి శాంతించెను. అందుకు వారు మిగుల ఆశ్చర్యపడిరి. వారు 5 రొట్టెల అద్భుతంలోని
అంతరాయమును గ్రహింపలేకపోయిరి, ఏలయనా వారి బుద్ధి మందగించి ఉండెను. ఇది క్రీస్తు సువిశేషం. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు మొదటి పట్టణంలో మనం చూసినట్లయితే దేవుడు ప్రేమ స్వరూపుడని చాటి చెబుతుంది. మరి అటువంటి ప్రేమామయుడి స్వరూపమైన బిడ్డలైన మనందరం కూడా ఆయన వలె ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి జీవించాలనేదే మొదటి పట్టణంలో పునీత యోహాను గారు రాసి ఉన్నారు. మనం ఒకసారి చదివినట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయము 11వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. ప్రియమిత్రులారా, దేవుడు మనలను ఎంతగా ప్రేమించినను మనము తప్పక ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలవారమై ఉండవలేను. దేవుడు మనలను అమితంగా ప్రేమించాడు. దానికి నిదర్శనం యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో చూసుకున్నట్లయితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ఈ లోకమునకు ప్రసాదించెను. మరి ప్రియ సహోదర సహోదరి, ప్రేమ అనే ఇట్టిది. దేవుడు నిన్ను నన్ను కూడా ప్రేమించాడు కనుక నిన్ను నన్ను తన రూపురేఖల్లో, తన ప్రతిమలుగా, తన పోలికలో చేశాడు. అందుకే ప్రభు మనందరినీ కూడా ఒక నూతన ఆజ్ఞ వస్తుగాడు. మనందరికీ కూడా ఆ ఆజ్ఞ యోహాను సువార్త 15వ అధ్యాయము 12వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. నేను మిమ్మల్ని ప్రేమించినట్లనే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు, ఇదియే నా ఆజ్ఞ. అందుకే మనం ఒక పాటలో కూడా వింటాం, ప్రేమ ఎచ్చట ఉండును అచ్చట దైవముండును. వేర్ లవ్ ఎగ్జిస్ట్ దేర్ గాడ్ ఎగ్జిస్ట్. ప్రేమ ఎక్కడైతే నెలకొని ఉంటుందో, ఏ కుటుంబంలో అయితే ప్రేమతో మెలుగుతారో, శాంతితో మెలుగుతారో, సమాధానంతో మెలుగుతారో, ఆ కుటుంబంలో దేవుడు వాసము చేస్తాడు, సహవాసంగా ఉంటాడని యోహాను భక్తుడు తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదర సహోదరి, ప్రస్తుతం చూసుకున్నట్లయితే మనలో ప్రేమ కంటే ద్వేషము, స్వార్థము, ఈర్ష్య, అసూయ ఇటువంటి గుణాలు, దుర్గుణాలు మనము ఎక్కువగా ఉంటున్నాయి. అందుకే ప్రస్తుత లోకంలో, ఇటువంటి సమాజంలో ప్రభువు మనందరినీ కూడా హెచ్చరిస్తున్నాడు. మనందరం కూడా ఆ క్రీస్తు భగవాను వలె మనము కూడా ప్రేమ కలిగి జీవించాలని, ఒకరితోనొకరు ప్రేమతో పలకరించుకుంటూ, ఒకరినొకరు ప్రేమతో మాట్లాడుతూ, ఏ విధంగా అయితే ఆ క్రీస్తు ప్రభు ఈ లోకానికి ప్రేమను పంచాడో, మనము కూడా ఆయన బిడ్డలైన మనందరం కూడా ఒకరినొకరు ప్రేమించుకుంటూ క్రీస్తు ప్రేమను పరులకు చాటాలి అని తెలియజేస్తున్నాడు. మరి ప్రియ సహోదర సహోదరి, ఒక్కసారి మనము కొరింథీయులకు రాసిన లేఖ మొదటి లేఖలో 13వ అధ్యాయం 4వ వచనం చూసుకున్నట్లయితే, ఇక్కడ పునీత పౌలు గారు ప్రేమ యొక్క విశిష్టతను గురించి వివరిస్తున్నారు. 4వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడి ఉంది. ప్రేమ సహనము కలది, దయ కలది, అసూయ కానీ, డంబము కానీ, గర్వము కానీ ప్రేమకు లేవు. ఇంకా చెప్తున్నాడు, అమర్యాదగా కానీ, స్వార్థపరత్వము కానీ, కోప స్వభావము కానీ ప్రేమకు ఉండవు. ప్రేమ దోషములను లెక్కింపదు. అవును ప్రియ సహోదర సహోదరి, దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు కనుక మనము ఎన్ని పాపములు చేసినప్పటికీ, ఎన్ని దోషములు, ఎన్ని తప్పిదములు చేసినప్పటికీ ఆయన మిక్కుటమైన ప్రేమచే నిరంతరము నిన్ను నన్ను కూడా క్షమిస్తూనే ఉన్నాడు. ఆయన మన దోషములను లెక్కించట్లేదు. ఆయన నా బిడ్డలు,
మరలా మారతారు, నా చెంతకు తిరిగి వస్తారు. ఏ విధంగా అయితే తప్పిపోయిన కుమారుడు తన తండ్రి ప్రేమను కోల్పోయాడో అదేవిధంగా ఈ బిడ్డలందరూ కూడా చెల్లా చెదరైన గొర్రెల వలె తిరుగుచున్నారు. ఏదో ఒక రోజు నా ప్రేమను గుర్తించి, నా ప్రేమను గ్రహించి మరలా నా చెంతకు వస్తారు అనే తీక్షణంగా ప్రభు నీ వైపు నా వైపు చూస్తూ మనందరినీ కూడా రమ్మని ఆహ్వానిస్తున్నాడు. మరి నీవు ఆ ప్రేమ పిలుపుకు వింటున్నావా లేదా? ఆ ప్రభు యొక్క ఆహ్వానాన్ని నీవు తిరస్కరిస్తున్నావా లేకపోతే స్వీకరిస్తున్నావా అనేది ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో. ప్రియ సహోదర సహోదరి, క్రీస్తు బిడ్డలమైన మనంతరం కూడా ఆ క్రీస్తునాథుని అనుదినము అనుక్షణము కూడా మన దైనందిన జీవితంలో పాటించాలి, ఆచరించాలి, ధ్యానించాలి. అందుకే పునీత పౌలుడు ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 1వ వచనంలో ఈ విధంగా పలుకుచున్నాడు, మీరు దేవుని ప్రియమైన బిడ్డలు కనుక ఆయనను పోలి జీవించాలి. We have to imitate Christ, our Savior. మనందరం కూడా క్రీస్తుని పోలి, క్రీస్తు వలె, క్రీస్తు మనస్తత్వాన్ని మనం అలవర్చుకోవాలి. ఎప్పుడైతే మనము క్రీస్తు మనస్తత్వాన్ని, క్రీస్తు యొక్క స్వభావాన్ని మనలో అలవర్చుకుంటామో మనము ఇతరులను క్షమించగలము, ఇతర యొక్క దోషములను మన్నించగలము, ఇతరులలో ఉన్న లోపాలు వెతక వారిని ప్రేమించగలము. అందుకే పునీత మదర్ తెరీసా గారు ఈ విధంగా పలుకుతున్నారు, ఇఫ్ యూ జడ్జ్ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్ యూ కెనాట్ లవ్ ఎనీ వన్ ఇన్ దిస్ వరల్డ్. అనగా నీవు ఇతరుల్లో ఉన్న లోపాలను వేలెత్తి చూపితే నువ్వు ఎన్నటికీ ఎవరిని ప్రేమించలేవు. ఎందుకంటే ప్రియ సహోదర సహోదరి, పునీత పౌలుడు చెప్పినట్లుగా ఈ లోకంలో ఏ మానవుడు కూడా నీతిమంతుడు కాదు, యథార్థవంతుడు కాదు. ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక లోపం ఉంటుంది. ప్రతి మానవుడు కూడా అనుదినం అనుక్షణం తప్పులు చేస్తూ ఉంటాడు. అందుకనే ఒకరు తప్పులు ఒకరు క్షమించుకుంటూ మన్నించుకుంటూ ముందుకు సాగిపోవాలి. క్రీస్తు వలె మనము కూడా ప్రేమ స్వభావం కలిగి జీవించాలి. ఇతరుల యొక్క కంటిలో నలసను గుర్తించక నీ కంటిలో ఉన్న దూలమును గుర్తించుకుని ముందుగా నిన్ను సవరించుకుంటూ సరిచేసుకుంటూ క్రీస్తు బాటలు అనుసరిస్తూ ఇతరులను క్రీస్తు బాటలో పయనింప చెయ్యి. అప్పుడు క్రీస్తుకు తగిన ప్రియ శిష్యుడిగా మారతావు. మరి సువార్తలో మనం చూసుకున్నట్లయితే నేటి సువార్తలో క్రీస్తు ప్రభు నీటిపైన నడుస్తున్నారు. ఇది దేవునికి మాత్రమే సాధ్యం. మానవులకి ఇది మనందరికీ కూడా అసాధ్యమైన పని. నీటిపై నడవడం అనేది దేవుడికి సాధ్యం. ఎందుకంటే సర్వమును సృష్టించిన సృష్టికర్త సృష్టికి ఆజ్ఞ ఇవ్వగానే సమస్తము సృష్టించబడినవి. మరి ప్రియ సహోదర సహోదరి, అటువంటి సృష్టికర్త తాను సృష్టించిన నీటిపై నేడు నడుస్తున్నాడు. ఇది గమనించిన శిష్యులు అమ్మో భూతమేమో దయ్యమేమని భయపడుతూ కేకలు వేస్తున్నారు. వెంటనే క్రీస్తు ప్రభు వారికి అభయం ఇస్తున్నాడు. డోంట్ వరీ, డు నాట్ బీ అఫ్రైడ్. మీరు భయపడవలదు, మీరు ఆందోళనకు పడవలదు, కలత చెందవలదు. ఎందుకంటే నేనే కదా, నేనే నిన్ను సృష్టించిన దైవం, నేనే నిన్ను రక్షించు దైవం, నేనే నిన్ను పాలించు దైవం, నేనే నిన్ను పోషించు దైవం. సర్వమును సతతమును ఎరిగిన వాడు నేనే, సర్వలోకమునకు మూలమును ఆధారభూతుడును, సమస్తమునకు జ్ఞానభూతుడు నేనే. కనుక మీరు అధైర్యపడవలదు, మీరు నిరుత్సాహపడవలదు. నేను మీతోడుండగా మీకెందుకు భయము దిగులు అని పలుకుచున్నాడు. ప్రస్తుత పాపు గారు కూడా ఈ 2025 సంవత్సరమును మనందరినీ కూడా పిలిగ్రిమ్స్ ఆఫ్ హోప్ అనగా నిరీక్షణ యాత్రికుల మనందరం కూడా ఈ లోకంలో మనము కూడా ఆ శిష్యుల వలె ఈ జీవన యానంలో, ఈ సముద్రం అనే ఈ లోకంలో పడవలో మనము పయనం చేస్తున్నాము. మరి మన పడవలో, ఈ జీవితం అనే ఈ పడవలో క్రీస్తు మనతో ఉన్నాడా? క్రీస్తుతో మనం పయనం చేస్తే మనకి ఎటువంటి కష్టములు వచ్చినను, ఎటువంటి బాధలు వచ్చినను, ఎటువంటి సమస్యలు వచ్చినను
క్రీస్తు వాటన్నిటిని కూడా రూపుమాపుతాడు. నీ పడవకు నావికుడిగా క్రీస్తు ఉండాలి. నీ జీవితాన్ని నడిపే నావికుడిగా క్రీస్తు ఉన్నట్లయితే, ఎప్పుడైతే నీవు క్రీస్తుతో ముడిపడి జీవిస్తావో, క్రీస్తుతో అంటిపెట్టుకుని జీవిస్తావో, క్రీస్తు నిన్ను నీ జీవితాన్ని సరైన గమ్యానికి చేర్చగలడు. ఒకవేళ నీ జీవితము క్రీస్తుతో ముడిపడకపోతే నీ జీవితము అధోగతిగా మారిపోతుంది. నీ జీవితంలో అన్నీ కూడా తుఫానులే, నీ జీవితంలో అన్నీ కూడా సుడిగాలులే. ప్రియ సహోదరి సహోదరి, ఆత్మ పరిశీలన చేసుకో. ఈ జీవిత ప్రయాణంలో నీవు ఎవరిని అనుసరిస్తున్నావు? క్రీస్తును అనుసరిస్తే క్రీస్తు మనకిచ్చే ఆ వాగ్దానం మీదే నీవు భయపడనవసరం లేదు, నీవు కలత చెందనవసరం లేదు. నీ చుట్టూ ఎన్ని తుఫాన్లు చేరినా, ఎన్ని అలజడులు వచ్చినా నేను వాటిని శాంతింపచేస్తాను. నేను వాటిని అన్నిటినీ కూడా సరిదిద్దుతాను, చక్కపరుస్తాను. నీ శోకము నేను నాట్యముగా మారుస్తాను. కనుక నేను నీ తోడుండగా నీవు ఎటువంటి దిగులు, ఎటువంటి భయము చెందనక్కరలేదు. నీవు ధైర్యము వహింపము. అందుకే ప్రభు పలుకుతున్నాడు, నేను ఇమ్మానుయేలుగా నేను మీతో సర్వదా ఉంటాను అని ప్రభు మనందరికీ కూడా వాగ్దానం చేస్తున్నాడు. మరి దివ్య బలి పూజలు మనందరం కూడా అడిగి ప్రార్థించుదాం. ప్రభువా, మమ్మలను నీ వలె ప్రేమ కలిగిన బిడ్డలుగా మార్చుము, మలచుము, తీర్చిదిద్దము. నీవు ఇమ్మానుయేలుడిగా మాతో సర్వదా ఉండి మా జీవితాలను సక్రమైన బాటలో నడిపించి మేము నీకు ప్రియమైన బిడ్డలుగా జీవించే భాగ్యం దయచేయమని ఈ దివ్య బలి పూజలో మనందరం కూడా అడిగి ప్రార్థించుదాం. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించుకునే బలి
సర్వశక్తి గలపితైన సర్వేశ్వరునికి అంగీకారముట్ల ప్రార్థింపము. ప్రభు తన నామస్తిమయముల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శిశవ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, నీవు సమస్త జాతులపై నీ వెలుగును ప్రకాశింపచేసేదేవు. నీ ప్రజలకు శాశ్వతమైన శాంతి నొసగము. వారు ఆనందించినట్లు కృపచూపుము. మా పితరులకు నీ దివ్య తేజస్సును దయచేసి వారి హృదయములను శుద్ధి చేసితివి. ఆ వెలుగు మా హృదయంలోనికి చొచ్చుకుని పోనట్లు కరుణింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభు నీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిపియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణాదాయకము. ఏలయనా క్రీస్తు ద్వారా మా జీవితములను సమూర్తింపగల పరివర్తనం జరిగినది. అది నేడు మహా తేజస్సుతో ప్రకాశించినది. తద్వారా దేవుడు మానవుడితో ఒకటాయెను. మానవుడు దేవునితో మరలా సఖ్యత పొందెను. నీ వాకు బలహీనమైన మా స్వభావములను ధరించినప్పుడు మా మరణమునకు గురి అయిన మానవత్వమునకు అమరత్వము లభించెను. మేము కూడా ఈ అద్భుతమైన ఈ సాంగత్యము ద్వారా శాశ్వత జీవితమునకు యోగ్యులమగుచున్నాము. కావున దూతల గాయక బృందముతో ఏకమై మేము ఆనందముతో నీ స్తుతిని పాడుట ఎట్లనగా, దయాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభువు నామం నవేంచే వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకును మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న
నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాను. నీ సమ్ముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు నీకు వందనమును తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలేవారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతటా వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పోల అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణను చెయ్యము. ఉత్థానమగుదమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతెలగు మరియమాతతోనూ ఆమె భర్తయగు పునీత యోసేపుతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరిచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర
పవిత్ర ఆత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు మనం ప్రభు మనందరినీ కూడా ధైర్యంగా ఉండడి, మీరు నాయందు మీ యొక్క భక్తిని విశ్వాసమును ప్రసాదించండి. మరి ముఖ్యంగా ప్రభు మనందరినీ కూడా ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి జీవించమని తెలియజేస్తున్నారు. మరి మనందరం కూడా మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకముందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పును నీవు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనవక కీడుల నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయ అనుగ్రహం వలన పాపం నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరితోనొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని కృపల లోకపాపను పరిహరించిన ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని కృపల లోకపాపను పరిహరించిన ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని కృపల లోకపాపను పరిహరించిన ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుని కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. దివ్య ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ఇది ఆత్మీయ విందు, ప్రభు యేసుని విందు. ఇది పరలోక విందు,
విందు పరిశుద్ధతతో పొందు. ఆమేన్ అనుచు నీవు శిరమును వంచి స్వీకరించుము. ఆమేన్ అనుచు నీవు శిరమును వంచి స్వీకరించుము. శిరమును వంచి స్వీకరించుము. ఇది ఆత్మీయ విందు ప్రభు యేసుని ఇది పరలోక విందు పరిశుద్ధతతో. పాపము బాపుడు ఈ విందు పరిశుద్ధతనిచ్చును ఈ విందు. పాపము బాపుడు ఈ విందు పరిశుద్ధతనిచ్చును ఈ విందు. శాంతిని ఒసగును ఈ విందు ఐక్యత పెంచును ఈ విందు. శాంతిని ఒసగును ఈ విందు ఐక్యత పెంచును ఈ విందు. సమాధానమిచ్చును ఈ విందు సహనము నేర్పును ఈ విందు. సమాధానమిచ్చును ఈ విందు సహనము నేర్పును ఈ విందు. ఆమేన్ అనుచు నీవు శిరమును వంచి స్వీకరించుము. ఆమేన్ అనుచు నీవు శిరమును వంచి స్వీకరించుము. శిరమును వంచి స్వీకరించుము. ఇది ఆత్మీయ విందు ప్రభు యేసుని ఇది పరలోక విందు పరిశుద్ధతతో పొందు. ప్రార్థించుదెము. ఓ సర్వేశ్వర, నీవు నీ ప్రజలకు అనేక అద్భుతములు సహాయపడుచున్నావు. నీ ప్రేమతో నీ వసుగిన దివ్య విందును మా సర్వరోగాలు నిర్వహించే ఔషధంగా మేము స్వీకరించుచున్నాము. నీవు మాకు అనుగ్రహించిన అన్ని వరములను భక్తితో స్వీకరించి నిత్య జీవం వైపు శ్రద్ధాశక్తులతో మా ప్రయాణము కొనసాగింప కృప చూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమకు సాక్షులుగా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. రాసి ఓ మరియ తల్లి సమ్మతించెదం సదా నిన్ను పొగడెదం. సద్గుణ రాసి ఓ మరియ తల్లి సమ్మతించెదం సదా నిన్ను పొగడెదం. అమ్మా అమ్మా మరి
పరలోక దూతలు నిన్ను పొగడగా దరియందు జనులు స్తుతించగా పరలోక దూతలు నిన్ను పొగడగా దరియందు జనులు స్తుతించగా మనుజాలి అంతటిలో మాన్యురాలవు మనుజాలి అంతటిలో మాన్యురాలవు మార్గము చూపెడి దేవమాతవు మార్గము చూపెడి దేవమాతవు సుక్కుల రాసి ఓ మరియ తల్లి సన్నతించెదం